అయితే సార్ మన రైతులు చాలా ఒక సమస్యను ఎదుర్కొంటారు. కోతుల బెడదను కోతులన్నిటిని తీసుకెళ్లి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి రైతులను రక్షించవలసిందే ప్రార్థిస్తున్నారు. తర్వాత ఎందుకంటే మీరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రాజయ్య గారు ఆయనకు వినపడుతుంది. రాజయ్య గారు కోతుల బెడద విషయంలో చాలా కాలంగా ఈ సమస్య దాదాపుగా గ్రామాల నుంచి పంటల మీద బాగా తీవ్రంగా నష్టపోతున్నారు. దీని విషయంలో కమిషన్ చాలా తీవ్రమైన విషయంగా తీసుకొని అనేక ప్రాంతాలలో తిరిగి ప్రయత్నం చేసిన తర్వాత చివరికి ఒక అభిప్రాయానికి వచ్చినాం. దీనికి కొండంగను పెట్టి చూసిండ్రు, మనుషులను గులేర్లు పెట్టి ప్రయత్నం చేసిండ్రు, అనేక రకాలుగా ప్రయత్నం చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకి కోతులకి చివరికి కుటుంబ నియంత్రణ కూడా చేసి ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ కూడా ఏవి సాధ్యం కాలేదు. చివరిగా కమిషన్ ఒక అభిప్రాయానికి వచ్చింది, దీనికి సోలారు ఫెన్సింగ్ ఒకటే మార్గమని. ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవాలంటే చిన్న సన్నకారు రైతుకు కూడా ఆర్థికపరమైన భారం పడుతుంది. దీనికి గాను నాబార్డు వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం కొంత సబ్సిడీ కనుక ఇస్తే ఈ రైతులు ఈ ఫెన్సింగ్ పెట్టుకోవడం వల్ల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ అనేకమైన పంటలు ఈ కోతుల బెడద వల్ల పండించలేక భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. దీని విషయంలో చివరి దశలో ఉంది. దీన్ని ఒక 15-20 రోజులలో ఒక అభిప్రాయానికి మాత్రం తప్పకుండా వస్తాం.